మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోటగల్లి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఏదైతే శంకర్ భవన్ స్కూల్లో నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దీంట్లో ఈ స్కూల్లో దాదాపు 2-3 కార్యాలయాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ప్రైమరీ స్కూల్లో ఏదైతే స్కూల్ అయిపోయిన తర్వాత తాళమేసి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మనకి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎక్కడ కూడా వాచ్మెన్స్ అనేది ఉండట్లేదు. సో నైట్ టైంలో ఎవరైతే కొంతమంది ఆకతాయిలు ప్రభుత్వ కార్యాలయాలను అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా ప్రైమరీ స్కూల్కి సంబంధించిన ఒక ఆఫీస్ ఇది. సో దాదాపు దాంట్లో నుంచి ఒక 2 సామ్సంగ్కి సంబంధించిన ట్యాబ్స్ అయితే దొంగతనం జరిగింది అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. దానికి సంబంధించిన రేటు విషయం మనం చూసుకుంటే దాదాపు ఒక్కొక్క ట్యాబ్ 30,000 రూపాయలు ఉంది. సో 2 ట్యాబ్లు పోయినాయి, 60,000 గంగల కలిసిపోయినాయి. సో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది మనకు అసలు నిజంగా అర్థం అవ్వట్లేదు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే గవర్నమెంట్ పాఠశాలల పైన ఒక నజరేసి ఉంచడం జరిగింది. ఏదైతే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ప్రతి విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పూర్తిగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాకపోతే నైట్ టైంలో ఎవరైతే స్కూల్ అయిపోయిన తర్వాత తాళం వేసేసి గేట్ తాళం వేసేసి వెళ్ళిన తర్వాత కొంతమంది ఆకతాయిలు వచ్చి ఈ స్కూల్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇదొక అసాంఘిక కార్యకలాపాలకు ఒక నిలయంగా మారింది అని చెప్తా ఉన్నారు. నైట్ టైంలో ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నారు, బాటిల్స్ పలగొట్టుకొని వెళ్ళిపోతున్నారు, ఏదైతే మొత్తం డ్యామేజ్ చేసేసి వెళ్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో లోపలికి వెళ్దాం, అసలు ఏమైంది అనేది మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. సో లోపలికి వచ్చిన తర్వాత మెయిన్గా మనకి నైట్ టైంలో దొంగలు ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో తాళం వేసిన డోర్ని వాళ్ళు బద్దలు కొడతా ఉంటారు, తాళాలని పగల కొడతా ఉంటారు. కాకపోతే ఇక్కడ జరిగిన సీన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా జరిగిందని చెప్పుకోవచ్చు. లోపలికి వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను. సో చూడండి, ఈ గోడ పైన ఏదైతే వెంటిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ వెంటిలేషన్ని బద్దలు కొట్టి లోపలికి వచ్చి మరి ఈ 2 ట్యాబ్లని కూడా దొంగలించిరు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో లోపల ఏవైతే వాళ్ళకి ఎక్విప్మెంట్కి సంబంధించి ఏవైతే ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి, మెయిన్గా ట్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కొంతమంది పిల్లలే వచ్చి ఈ దొంగతనం చేసిర్రు అని చెప్పేసి మనకి ప్రిన్సిపల్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి వాటితో మాట్లాడదాం, అసలు వాళ్ళు ఏం చెప్తారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మేమైతే అనుకుంటున్నాం చిన్నపిల్లలే వచ్చి దొంగతనం చేశారు అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే వెంటిలేషన్ చాలా చిన్న ఉంది. సో చిన్న పిల్లలకే అది సులువుగా ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఇక్కడున్న ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో కూడా మేము మాట్లాడినాం. చిన్న పిల్లలే వస్తారు, మెయిన్గా మైనర్స్ వచ్చి ఇక్కడ మద్యం సేవిస్తున్నారు, ఇదొక అసాంఘిక కార్యకలాపాలకు ఒక చోటుగా నిలుస్తుంది అని చెప్తా ఉన్నారు. నిజమేనంటారండి? అయితే ఇక్కడ జరిగిన సంఘటన 5వ తారీఖు నాడు రాత్రి ఏ టైంలో జరిగిందో తెలియదు. వాస్తవానికి అంత ఆకతాయిలు తాగుబోతులు ఈ గ్రౌండ్లో వస్తూ ఉంటారు. ఇందులో 2 స్కూల్స్ ఉన్నాయి, ఒకటి ఉన్నత పాఠశాల, రెండవది ప్రైమరీ స్కూల్, ఒకటే ప్రెమిసెస్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అన్నట్టు చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు అందులో దూరడానికి కూడా పెద్దవాళ్ళకి దూరడానికి రాదు అది వెంటిలేషన్లో. అయితే ఏదో ఒక చిన్నపిల్లవానికి యూజ్ చేసుకొని చేసి ఉంటాడేమో మేము కూడా భావిస్తున్నాం. కాకపోతే ప్లాన్గా ఇక్కడ ఎవరైతే రోజువారీగా వస్తూ ఉంటారో వాళ్ళు ఈ పని చేసి ఉంటారు. ఇది ఒక్కటే కాకుండా తాగుడు, మళ్ళీ తర్వాత అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేను 1 నెల అయింది ఇక్కడ వచ్చి. నేను అంతకుముందు నాగారంలో ఉన్నాను. తర్వాత పరిస్థితులు చూస్తే ఇక్కడ హై స్కూల్లో నైట్ వాచ్మెన్ లేడు, ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ కూడా ఇదే ప్రాంగణంలో ఉంది, ఇక్కడ కూడా నైట్ వాచ్మెన్లు లేరు. మా దగ్గర కూడా మాకైతే అంత పెద్ద ఖరీదైన వస్తువులు లేకపోయినప్పటికీ మాకున్న ఈ చిన్న వస్తువులు కూడా వీటికి కూడా రక్షణ లేదు. సో ఇప్పుడు మేము ఆల్రెడీ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది, లోపల క్లాస్ రూమ్లో కూడా వెళ్ళాం. సో ప్రొజెక్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి ఏదైతే మనకి స్టడీ చెప్పడానికి మనకి స్క్రీన్స్ కూడా ఉంటున్నాయి. సో ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆకతాయిలు కావచ్చు, వేరే వాళ్ళు ఏమైనా డ్యామేజ్ చేస్తే భారీ మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కదండి. మీరు అంటే డిఓ దృష్టికి తీసుకెళ్తలేరా మీరు? చాలాసార్లు మెనీ టైమ్స్ పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే పైనుంచే ప్రభుత్వం నుంచి ఎలాంటి
ఈ అపాయింట్మెంట్స్ లేవు కాబట్టి ఈ యొక్క నైట్ వాచ్మెన్లు చాలా హై స్కూల్లో విలువైన కంప్యూటర్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే ఖరీదైన వస్తువులు ఉన్నాయి. దానికి సంబంధించి పై అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా నైట్ వాచ్మెన్ లేకపోవడం వల్ల ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. కాకపోతే పై ప్రభుత్వం నుంచి అపాయింట్మెంట్స్ లేకపోవడం వల్ల ఈ స్కూళ్ళల్లో నైట్ వాచ్మెన్ లేక కొంత నష్టం అనేది జరుగుతుంది. ఒకవేళ నైట్ వాచ్మెన్ ఉంటే ఇలాంటివి జరగడానికి అవకాశం లేదు. సో ఎంఈఓ గారి కార్యాలయం కూడా ఇక్కడనే ఉంది, ఇంకా వేరే కార్యాలయాలు కూడా ఇక్కడనే ఉన్నాయని చెప్పేసి మాకు తెలుస్తుంది. ఏమేమి ఉన్నాయండి ఇక్కడ ఎంఈఓ కార్యాలయం? ఎందుకంటే ఇంతకు ముందు కలెక్టరేట్ ముందు ఉండేది, అది కూలగొట్టారు. టెంపరీగా ఇక్కడ ఈ కోటగల్లి హై స్కూల్ ప్రాంగణంలో వాళ్ళకి సంబంధించిన 3 రూమ్లలో ఎంఈఓ ఆఫీస్ షిఫ్ట్ చేశారు. అట్లాగే డిసిఈబి ఆఫీస్ ఉంది. దాంతోపాటు అగస్టా వాళ్ళ సైన్స్ పరికరాలకు సంబంధించినటువంటి అది కూడా ఇక్కడే ఒక రూమ్ ఇచ్చారు. అంటే అది అగస్టా కూడా పిల్లలకి సైంటిఫిక్గా ప్రయోగాలు చేపించడానికి అది ఉపయోగపడుతుంది. దట్టు మాది ప్రైమరీ స్కూల్ కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. దీనికి అంతటికీ ప్రహరీ గోడ ఉన్నప్పటికీ ఆ ప్రహరీ గోడ నుంచి గేట్కి తాళం వేసి ఉన్న ప్రహరీ గోడ దూకి లోపల రావడం జరుగుతుంది. కొంతమంది ఇదే ప్రాంతానికి చెందినటువంటి స్థానికులు మరి ప్రతిరోజు క్రికెట్ ఆడడం, ఆటలు ఆడడం అనేటువంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఏమన్నా కోపాలు వస్తున్నాయి. ఒకవేళ నైట్ వాచ్మెన్ ఉండినట్లయితే ఆయన ఎవరికి రానియకుండా ఈ స్కూల్ ఆస్తులను కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం చూడొచ్చు, ఏదైతే స్కూల్కి సంబంధించి మాట్లాడుకుంటే దేవాలయం కన్నా ఎక్కువగా మనం పూజిస్తూ ఉంటాం. కాకపోతే అదే స్కూల్లో అదే దేవాలయంలో ఇవాళ మద్యం సేవిస్తున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో డిఓ స్థాయి అధికారులు అసలు ఈ స్కూల్కి వస్తున్నారా లేదా, అసలు ఏం చేస్తున్నారు, అసలు విజిట్ చేస్తున్నప్పుడు అసలు మీకు నోటీస్ వస్తుందా లేదా. సో కొన్ని రూమ్లలో నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క డోర్లకు సంబంధించి చూస్తే బద్దలు కొట్టేసారు. అదేవిధంగా మనకి ఏవైతే క్లాస్ రూమ్లలో ఉండే ట్యూబ్ లైట్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్యాన్కి సంబంధించి రెక్కలనైతే ఒక కొత్త డిజైన్ క్రియేట్ చేసేసారు కొంతమంది. సో చూద్దాం, లోపలికి వెళ్దాం. ఎంత దారుణం ఉంది అంటే ఒక్కొక్క దగ్గర కొన్ని ఏరియాలలో స్కూల్స్ లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా దూరం, కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి పోయిన వాళ్ళు చాలా మనము గతంలో మనం చూసినాము. ఇప్పుడంటే మనకి ట్రావెలింగ్కి చాలా ఈజీ ఉంది కాబట్టి మంచిగా ఉంది. కాకపోతే ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి. సో ఒకసారి ఈ డోర్ గురించి మనం మాట్లాడుకుంటే నేను అందుకే చెప్పినాను ఒకసారి. సో చూడండి, ఇది యాక్చువల్లీ స్కూల్ అయిపోయిన తర్వాత 5 గంటల తర్వాత ఈ డోర్స్ అన్నిటికీ తాళాలు వేస్తారు. సో తాళాలు వేసినా కూడా కొంతమంది ఇవన్నీ పగలగొట్టి ఈ డోర్ని ఇట్లా చేసేసారు. సో ఇట్లా డోర్ని ఇది చేసేసిన తర్వాత నేను మ్యాక్సిమం అందరూ చెప్పేది ఏంటంటే చిన్న పిల్లలే వస్తున్నారు, ఈ చుట్టుపక్కల వాళ్ళే వస్తున్నారు అని చాలా మంది చెప్తున్నారు. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం ఇది చూడండి, ఫ్యాన్ చూడండి ఒకసారి, ఎంత దారుణం ఇది, ఇంత డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. సో ఒకవేళ ఫ్యాన్ అనుకోకుండా అంత చిన్న పిల్లలే ఉన్నారు. ఒకసారి విజువల్స్ చూడొచ్చు, అంత చిన్న పిల్లలే ఉన్నారు. ఒకవేళ ఫ్యాన్ వేసిర్రు అంటే అది తిరిగి ఒక్కసారి కింద పడ్డా కూడా ఎవరికి ఏమవుతుందో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఉంది. సో చూడొచ్చు, ఒక మంచి ఫ్యాన్ని కూడా ఒక కొత్త డిజైన్ క్రియేట్ చేసేసి పెట్టిర్రు అంటే ఇక మరి అధికారులు మరి ఇలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన రానున్న రోజుల్లో చూద్దాము. ఒకసారి ఇంకా వేరే రూమ్స్ని కూడా విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా రకాలైనటువంటి వైఫల్యాలు అనేటివి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఎవరైతే డిఓ స్థాయి అధికారులు దీనిపైన ఒక కన్నేసి ఉంచితే అసలు ఎట్లా ఉన్నాయి క్లాసెస్, ఎట్లా ఉన్నాయి, అసలు ఏం నడుస్తుంది, అసలు మెయిన్గా ఇది చాలా పెద్ద పాఠశాలగా మనం చెప్పుకుంటా ఉంటున్నాము. దాదాపు ఒక 10 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ అనేది ఉంది ఇక్కడ. అంత విలువ చేసే పరికరాలు ఉన్నాయి. ఏదైతే కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్కి సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు ఒకవేళ మళ్ళీ దొంగతనాలు అయితే? లాట్ ఆఫ్ టైమ్స్ ఇప్పటివరకు జరిగినాయి. సో ఇది ఇంకొకసారి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైన కూడా చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు. సో ఇది ఇవాళటి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, కోటగల్లి నుంచి.